మొత్తానికి మీరిద్దరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంకుల్ అదేనర్రా, గుళ్ళో రోడ్డు మీద ఒకళ్ళకొకళ్ళు తెలియనట్టుగా బాగా యాక్ట్ చేశారు కదా. మొత్తానికి ఒక షార్ట్ ఫిల్మే చూపించారు నాకు. చాలు, ఇక పని చూసుకోండి. అవునబ్బాయ్, మీ సాఫ్ట్వేర్ కంపెనీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారట కదా. ఫ్యామిలీ ఫంక్షన్స్లో అమ్మాయిలు అబ్బాయిలను గిరిగీసుకుని ఎంజాయ్ చేస్తామా? ఒకే ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తాం కదా, ఇది అంతే. అంటే ఫ్యామిలీస్లో వావి వరుసలు అవి ఉంటాయి కదా. మనుషులున్న ప్రతి చోట వావి వరుసలు ఉంటాయి అంకుల్. ఫీల్డ్ని బట్టి మారిపోవు కదా. ఓహో, అలా అంటావా? సరే గాని, మీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కష్టం తక్కువ జీతం ఎక్కువ అంటూ ఉంటారు కదా, నువ్వేమంటావు? తక్కువ కష్టపడతారు మీరు ఎలా చెప్పగలరు అంకుల్? నీట్గా కనపడతారనా? అంటే నీట్గా ఉంటే డబ్బులు ఉన్నట్టేనా? పర్సనల్ లైఫ్లో ఎన్ని కష్టాలున్నా ప్రొఫెషనల్ లైఫ్లో కనబడకూడదని చెప్పి కొన్ని ఫీల్డ్స్లో ఇలా నీట్గా ఉండమని చెప్తారు ఆఫీస్లో. మన ప్రాబ్లమ్స్ అవతల వాళ్ళకి అనవసరం కదా. అంతేగాని వాళ్ళ దగ్గర ఏవో బాగా డబ్బులు ఉన్నట్టు కాదు అంకుల్. ఏ విషయం అయినా సరే ఒకసారి మనం బయట నుండి చూస్తే ఒకలా ఉంటుంది, లోపల నుండి చూస్తే ఇంకోలా ఉంటుంది. నాన్న, లంచ్ ప్రిపేర్ చేయనా? అబ్బో, ఏంటిది కొత్తగా నువ్వు వంట చేస్తానంటున్నావు? ఓహో, అఖిల్ ఉన్నాడనా? ఏమనుకోకయ్యా, తనకు అసలు వంటే రాదు, ఏదో నువ్వు ఉన్నావని గొప్పగా చెప్పుకుంటోంది అంతే. ఉండు, నేనే వంట చేస్తాలే. అవును, నువ్వు మా వంట తింటావా? మరి నీ టేస్ట్లు వేరేమో కదా. పోనీ కర్రీ పాయింట్ ఎక్కడో చెప్పనా? నువ్వు కర్రీ తెచ్చుకుందావు కానీ నేను ఇంట్లో రైస్ పెట్టేస్తా. మీ టేస్ట్లు నాకు నచ్చుతాయి. అవునా? ఎలా? ఎప్పుడు తిన్నావు? అదే అప్పుడప్పుడు నేను కొన్ని రుచులు చూపిస్తూ ఉండేది, దాంతో అలా అలవాటైంది. తర్వాత మెల్లగా ఎడిక్ట్ కూడా అయిపోయా. ఇటు సింగిల్ మీనింగ్ మాట్లాడినా డబుల్ మీనింగ్లో ఉంటుందేంటి? అది మైండ్ బట్టి ఉంటుంది అంకుల్. అదే టేస్ట్ చేయాలని కూడా చేయొచ్చు, లేదంటే ఎంత బాగున్నా వికారంగానే అనిపిస్తుంది. అవును, ఈ డైలాగ్ డెలివరీ ఏదో తేడాగా ఉంది, ఉపేంద్ర సినిమాలో ఉపేంద్ర లాగా.